టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్తో ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్న విషయం తెలిసిందే. గుంటూరు కారం సినిమాకు వ్యతిరేకంగా బుక్ మై షోలో 70,000 ఫేక్ ఓట్లు వేసి మూవీ రెప్యుటేషన్ దెబ్బతీశారని, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని గుంటూరు కారం టీం సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ కూడా బుక్ మై షోకి తమ సందేహాలు వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసింది. సినిమాలపై తప్పుడు ప్రచారం చేసేలా ఓటింగులు ఉన్నాయని, గుంటూరు కారం చిత్రానికి వ్యతిరేకంగా ఫేక్ ఓట్లు ఎవరో వేయించారో ఆరా తీయాలని బుక్ మై షో నిర్వాహకుల్ని కోరింది. ఇక ఈ సినిమాకు విడుదల రోజు నుంచే ఫుల్ నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. సినిమా కథ రొటీన్గా ఉందని, గురూజీ డైలాగ్స్ కూడా వర్కౌట్ కాలేదని, స్క్రీన్ ప్లే బోరింగ్గా ఉందని పేర్కొన్నారు. అయితే టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్లు మాత్రం పర్వాలేదనిపించేలానే వస్తున్నాయి. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చిన్నబాబు ఈ సినిమాను నిర్మించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.